హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. మీ ఊర్లో క్లైమేట్ ఎలా ఉంది? మాకైతే ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళడం కోసం నేను ఎంతలా రెడీ అవుతున్నాను. కెమెరా ముందు ముస్తాబులు అవుతూ, మనసులో ఏమో మురిసిపోతూ మంచి పోజులు కొడుతున్నాను కదా. ఎందుకంటే పెరిగిన ధరలు, తరగని కష్టాలు, పాలవాడికి, నీలవాడికి, కరెంటుకి, రెంట్కి, కూరలకి, మందులకి, రేషన్కి, పెట్రోల్కి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికి ఖర్చు ఖర్చు ఖర్చు. అన్నిటికి కారణం 1వ తారీఖు. సో మ్యాటర్ ఏంటో అర్థమైపోయింది కదా. ఫస్ట్ తారీఖు అయితే వచ్చేసింది. మన నేషనల్ మట్టుకు కూడా వచ్చేసాం రేషన్ తీసుకోవడానికి. జస్ట్ అప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మీ అందరికి ఒక 5% మాత్రమే చూపించగలిగాను. మేమైతే ఎవ్రీ మంత్ ఇక్కడికే వచ్చి తీసుకుంటాము. లాస్ట్ మంత్ నేను ఆంధ్ర వెళ్ళాను కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఆన్లైన్ లో ఆర్డర్ ఇంకా మేము తీసుకోవాల్సినవి ఫుల్ గా అవ్వలేదు కూడా. ఈలోగా నేను లైన్ లో వెళ్ళి నుంచున్నాను. బిల్లింగ్ కౌంటర్ దగ్గర లైన్స్ పెరిగిపోతున్నాయి అని చెప్పి పానీపూరి తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. క్లైమేట్ చేంజ్ అవుతుందని చెప్పి మేము ఇలా ఇంటికి రాగానే వర్షం కూడా బయట చేసేసుకుని మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. నేను మా హస్బెండ్ ఇంకా మా బుడ్డోడు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వర్షంలో తడిసే కొంచెంసేపు బాగానే ఉంటది. తడిచిన తర్వాత వచ్చే రిజల్ట్స్ తెలిసిందే కదా. ఫీవర్, కోల్డ్, ఇంకా ఒకటొకటిగా అన్ని లైన్ ప్రెసెంట్ ఎంజాయ్ చేద్దాం అనే మూమెంట్ కన్నా దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ తెలుసుకుంటేనే భయం వేసింది. అందుకని ఇంకా నోరు మూసుకొని అలా కొంచెంసేపు వ్యూని ఎంజాయ్ చేసేసాను. ఎంతసేపు చూసినా వర్షం అలానే పడతా ఉంటది కానీ ఇంట్లో ఉన్న పనులు వెనక పడతా ఉంటాయని కూడా రియలైజ్ అయ్యి లోపలికి వచ్చి ఇంకా నెమ్మదిగా తెచ్చుకున్న సామాన్లన్నీ సర్దుకుంటున్నాను. లాస్ట్ మంత్ మేము అనుకున్న ఒక పని అయితే డిలే అయింది. అది కనుక అవుతే మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ బట్ డెఫినెట్ గా వర్క్ అవుతుంది. నేను మీ అందరితో కూడా ఏదో ఒక రోజు షేర్ చేసుకుంటాను. ఎవ్రీ మంత్ నాకు మా హస్బెండ్ కి సరిపడే 2 ఐటమ్స్ వరకే తీసుకునే వాళ్ళం. బట్ ఈ మంత్ మాత్రం నలుగురికి సరిపడే ఐటమ్స్ తీసేసుకున్నాం. అంటే ఏంటి ఇప్పుడు ముగ్గురున్న మీరు నలుగురు అవ్వబోతున్నారనే ఆలోచన మీకు వస్తే ఆ ఆలోచనని ఇప్పుడే డిలీట్ చేసేసేయండి. త్వరలో మా ఇంటికి చుట్టాలు రాబోతున్నారు. సో అందుకని ఎక్స్ట్రా తీసుకున్నాము. ఈ మంత్ బయటకు వెళ్లే ప్లాన్స్ కూడా చాలా ఉన్నాయి. అప్కమింగ్ వీడియోస్ లో కూడా మీ అందరికి చూపిస్తాను ఎక్కడికి వెళ్ళానని. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి మళ్ళీ మేము అందరం కలుసుకోబోతున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. కొన్నిసార్లు లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ కోసం, మన డ్రీమ్స్ కోసం మన వాళ్ళందరికీ దూరంగా ఉండవలసి వస్తుంది. జాబ్ కోసం మేము హైదరాబాద్ లో ఉంటున్నాం కానీ మా ఫ్యామిలీ మొత్తం ఆంధ్రాలోనే ఉంటున్నారు. డిస్టెన్స్ పెరిగింది కానీ మా మధ్య ప్రేమ ఎప్పుడు ప్రతిరోజు ఫోన్స్ లో మాట్లాడినా, వీడియో కాల్స్ చేసినా మన వాళ్ళని డైరెక్ట్ గా కలిసిన హ్యాపీనెస్ వేరుంటది కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అందరం మళ్ళీ ఒకే చోట కలవడం అంటే ఆ ఫీల్ చాలా స్పెషల్. మనందరం మన ఫ్యామిలీ అందరితో కూర్చుని నవ్వుకునే ఆ మూమెంట్స్ కి వాల్యూ చాలా ఎక్కువ. మన జీవితంలో ఎంత ఎదిగినా, ఎంత బిజీగా ఉన్నా మన రూట్స్ మన ఫ్యామిలీ దగ్గరే ఉంటాయి. మన సక్సెస్ ని సెలబ్రేట్ చేసే వాళ్ళు, మన బ్యాడ్ టైమ్ లో సపోర్ట్ చేసే వాళ్ళు మన ఫ్యామిలీ ఒక్కటే. సో టైం దొరికిన ప్రతిసారి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే లైఫ్ లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అంటే మనీ. మన వాళ్ళతో మనం క్రియేట్ చేసుకున్న చిన్న చిన్న మూమెంట్సే మన మెమరీస్ అవుతాయి. ఫ్యామిలీ ఈజ్ ఏ బ్లెస్సింగ్స్. దోస్ మూమెంట్స్ ఆర్ ప్రైజ్లెస్. దీని మీద మీరేమంటారు? రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం. మన లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అప్పుడు వాటికి వాల్యూ తెలీదు కానీ టైం గడిచాక అనుకుంటాం ఆ రోజులు మళ్ళీ రావని. మన చిన్నప్పటి కాలంలో ఇయర్లీ వన్స్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్లే వాళ్ళం. మీ ఫ్యామిలీలో కూడా ఇలా వెళ్ళి అందరము ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్న ఆ రోజులు, నవ్వుతూ ఆ రోజును గడిపేసిన కాలం మళ్ళీ తిరిగి రాదు కదా. ఏమన్నా పండగలు వస్తే అందరం ఒకే దగ్గరికి చేరి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇవన్నీ లేటర్ లైఫ్ లో బిగ్గెస్ట్ మెమరీస్ అయిపోతున్నాయి. అవన్నీ జరుగుతున్న మూమెంట్స్ లో మాకు పెద్ద వయసేం కాదు కానీ రాను రాను అవి ఒక బ్యూటిఫుల్ మెమరీస్ లా అయిపోతుంది. లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మేము దూరంగా ఉండి ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటుంటే కాలం అక్కడే ఆగిపోతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ కాలం దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది కదా. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం వస్తే అస్సలు పోస్ట్ పోన్ చేయకండి. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ రమ్మన్నా మళ్ళీ తిరిగి రావు. ఇప్పుడు ఫొటోస్ చూస్తుంటే ఇట్స్ జస్ట్ నాట్ ఏ పిక్చర్, ఇట్స్ అన్ ఏ బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్ అనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత అచీవ్ చేసినా మన హ్యాపీనెస్ని ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసే వాళ్ళే మన ఫ్యామిలీ. ఏమక్కు ఇప్పుడు ఫ్యామిలీ టాపిక్ పట్టుకుని మా క్లాసులు లెక్చర్లు పీకుతున్నావు, ఏమైంది నీకు, ఏమైనా పూనిందని అనుకుంటున్నారా? అట్లాంటిది ఏం కాదు. అంటే అంటూ ఉంటారు కదా, అది మనతో ఉన్నప్పుడు మనకి వాల్యూ తెలీదు, అది లేనప్పుడు మనకి వాల్యూ తెలుస్తుందని. సో అట్లా మనం మన ఫ్యామిలీస్తో కలిసినప్పుడు ఆ వాల్యూ ఏంటో తెలీదు. ఒక్కసారి లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, జాబ్స్ వల్ల, ఇంకేదైనా కావచ్చు, కొన్నిసార్లు దూరం అవుతూ ఉంటాము. సో అలానే మాకు జాబ్ పర్పస్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి మాకు డిస్టెన్స్ పెరిగిందనమాట. సో దానివల్ల కొంచెం ఎమోషనల్, ఇంకా మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ రావటం వల్ల మనసులో ఉన్నాయన్నీ మేము ముందు పెట్టేసాం. ఫీలింగ్స్ ఎక్కువగా కంట్రోల్ చేసి మనలో దాచుకుంటే బ్లాస్ట్ అయ్యి ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తుంది కదా. సో అందుకనమాట నా ఫీలింగ్స్ అన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి గల కారణం కూడా అదే. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటున్నారో లేదో చెప్పలేకపోతున్నాం. లైఫ్ చాలా షార్ట్ కదా. ఏ రోజు ఎవరుంటామో ఎవరున్నామో ఎవరు చెప్పలేకపోతున్నాం. అందుకని మీకున్న ఈగోస్, యాటిట్యూడ్స్ అన్ని పక్కన పెట్టి సరిగ్గా చెప్పాలంటే మీకున్న పొగర్లు,
బల్బులు అన్నీ పక్కన పెట్టి వీడియోలోకి వెళ్తే ఇంకా సర్దుకోవాల్సిన అన్ని సర్దేసుకున్నాను. ఇంకా డస్ట్ ఉంటుంది కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుని దాని తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేశాను. చూడండి తలతలా మెరిసిపోతుంది కదా నా స్టవ్. నేను మాప్ పెట్టడంలో ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తానో సేమ్ స్టవ్ ఏరియాని కూడా నీట్ గా పెట్టడానికి అంతే ఇంట్రెస్ట్ చూపిస్తాను. స్కూల్లో ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోండి అని బెల్ కొడతారు కదా, సేమ్ అలానే నా స్టమక్ కూడా చెప్తా ఉంటది ఈవినింగ్ అయింది ఏదో ఒకటి స్నాక్స్ పడే నాకు. ఎవ్రీ మంత్ మేము రేషన్ చేసినట్టే నా స్నాక్స్ కూడా సపరేట్ గా షాపింగ్ చేస్తాము. అవన్నీ మేము ముందు పెట్టలేదు. మీ అందరికి చూపిస్తే ఏంటి ఇంత తింటదా అని డౌట్ మీకు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మా ఇంట్లో వాళ్ళు చూస్తే నాకు 4 అక్షంతలు కూడా వేస్తారు ఫోన్ చేసి. చికెన్ బాక్స్ తగ్గిన తర్వాత ఒక 3 months పచ్చిం చేయాలి కదండి. ఆల్మోస్ట్ నాది 1 month పచ్చిమ అయితే అయిపోయింది. సో ఈ 1 month కూడా నేను మటను కీమా ఇవే తిన్నాను. నాకు ఫుల్ బోర్ కొట్టేసింది. ఐ థింక్ 2 days బ్యాక్ అనుకుంటా మా అత్తమ్మని అడిగితే కొన్ని ఫిషెస్ పేర్లు చెప్పారు. ఈ ఫిషెస్ మాత్రం తినచ్చని అన్నారు. సో అమ్మ అని అనుకున్నాను. ఇప్పుడు ఫిష్ తేవడానికి వెళ్తున్నాము. ఇప్పుడే వండేస్తాను, ఫిష్ ఫ్రై చేస్తాను. కుదిరితే అది కూడా రెసిపీ పెట్టడానికి ట్రై చేస్తాను. అమ్మా ఫైనల్లీ బతికి బయటపడ్డాను రా దేవుడా. బంధించిన చిలకి నీకు రెక్కలిస్తున్నాను ఎగురు అని అంటే ఏ చిలకైనా ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వదు. మేము ఫిష్కి వెళ్తున్న దారిలో మధ్యలో ఇలా డక్స్, పీజియన్స్, కోడి పిల్లలు అయితే కనిపించినాయి. ఇంకా మా వారు ఆపి మా బుడ్డోడికి అయితే చూపించారు. ఇలాగ నేనెందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి నేను ఒక వీడియో క్లిప్ తీసేసుకున్నాను. ఇంకా మాకు నచ్చిన ఫిషెస్ అయితే తీసుకుని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఓ అక్కో ఏంటి నువ్వు మధ్య టాపిక్ లో మమ్మల్ని కన్ఫ్యూజన్ చేసి పక్క టాపిక్ కి జంప్ అయిపోయాను అనుకుంటున్నారా? అదే చిలక రెక్క ఎగిరిపోవటం అన్నావు కదా, ఎందుకు వచ్చింది అసలు ఆ టాపిక్? 1 month నుంచి నాకు అదే కీమా మటన్ అయిపోయిందండి. నాలుక అలల్లాడిపోతుంది. పైనుంచి మనకు ఆర్డర్స్ వచ్చాక ఫిష్ తినమని ఇంకా ఊరుకుంటానా? ఆల్మోస్ట్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టం. అందుకే మధ్యలో టాపిక్ వచ్చింది. చిలక బంధించడం, రెక్కలు ఇవ్వడం, ఎగిరిపోవటం అంటే ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బంధించేశారా, నీ రెక్కలు విరిచేశారా అని అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం. మా వారు నాకు చికెన్ పాక్స్ రాగానే చెప్పేశారు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కీమా తప్ప ఇంకేమీ తినకూడదని. ఫిష్ తేవడానికి వెళ్తున్నామని చెప్పాను కదండి. సో ఫిష్ అయితే తీసుకొచ్చి ఇలాగా కొంచెం మా వారికి పులుసు అయితే పెట్టాను కొన్ని పీసెస్. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ పులుసు ఒక రోజు ముందు పెట్టుకుంటే బాగుంటుంది అంటారు కదా. సో ఇదనమాట. ఫ్రై కూడా చేశాను, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి కొన్ని పీసెస్ అయితే ఇలా ఫ్రై చేస్తాను. ఇది ఈరోజు మార్నింగ్ చేశాను అనమాట ఫ్రై. ఇందాక 1 hour అవుతుంది. ఇప్పుడు షూట్ చేస్తున్నాను. అదిగో మళ్ళీ మాట దాటేసావు. ఇందాకే కదా ఇంటికి వచ్చాక రెసిపీ పెడతానని చెప్పావు వీడియోలో. పెడతానని మీ అందరికి మాట ఇస్తానని చెప్పానా? చెప్పేసే ఉంటానులే. ఎందుకు పెట్టలేదంటే ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో ఫిష్ ఫ్రై రెసిపీ ఉంది. సో అది గుర్తొచ్చి నేను పెట్టలేదన్నమాట. ఇంకా కర్రీ విషయానికి వస్తారా, అది క్వాంటిటీ తక్కువ చేయడం వల్లే పెట్టలేదు. షూట్ చేయడానికి కూడా నాకు టైం లేదు. రాగానే వంట స్టార్ట్ చేసేసాను. మేము అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాము ఫిష్ తిందాం కదా తెచ్చుకుందాం అని చెప్పి. సో దానివల్ల లేట్ అయిపోయింది. ఇంకా రాగానే వంట స్టార్ట్ చేసి టైం లేక ఆ రోజు నేను 4 పొయ్యిల మీద వండాను. ఇప్పుడు అనిపిస్తుంది ఆ వీడియో క్లిప్ ఒకటైనా తీసుంటే బాగుంది. మా ఇంట్లో ఉన్న స్టవ్ కాకుండా ఇంకా 2 ఎక్స్ట్రా ఇండక్షన్ స్టవ్లు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా ఒక దాని మీద రైస్, ఒక దాని మీద మిల్క్, ఒక దాని మీద ఫ్రై, ఒక దాని మీద కర్రీ, ఇంకా అలా 4 ఈక్వల్ గా అయిపోయింది. వీడియో క్లిప్ లో కనిపిస్తున్న మీకు నేను బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తీట పనులు మీరు చూస్తున్నారు కాబట్టి. ఎండ్ ఆఫ్ ద డే బుడతలు ఏమనుకున్నారు, అది సాధించేశారు. అదే ఇందాక నుంచి కుస్తీలు పడుతున్నారు కదా ఆటో తోటి ముందుకు నెడదాం అని చెప్పి. వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా, ఆటో ఎంతకీ కదలట్లేదు అంతకీ కదలట్లేదు అని చెప్పి నేను కరెక్ట్ గా వీడియో ఆఫ్ చేశాను. అంతే తోసుకుని ముందుకెళ్ళి. మీ అందరికి ఇందాక చెప్పాను కదా, ఈవినింగ్ 4 o'clock కి స్కూల్ బెల్ ఎలా అయితే మోగి ఇంటికి వెళ్ళిపోమంటదో అలానే 4 o'clock అవుతే నా స్టమక్ బెల్ కొడుతుంది ఏదో ఒక స్నాక్స్ ఇవ్వమని. ఇంకా అలా నా చిన్ని బొజ్జులోకి సి విటమిన్ వాటర్ అయితే వేసాను. పాలు పెట్టాను స్టవ్ మీద. మా వారు బయటకు వెళ్దాం రెడీ అవ్వండి అని అన్నారని చెప్పి పాల దగ్గర నుంచి పొంగు అని పీక్కు తిన్నాను దాన్ని. ఇటువంటి వాటిల్లో 1% అయినా అదృష్టం ఉంటేనే జరుగుతాయి. అదే మనం సిగ్నల్ దగ్గరికి రావటం, ట్రాఫిక్ ఉండకపోవడం, సిగ్నల్ పడకపోవడం, మనం వెళ్ళిపోవటం. ఇక్కడే కాదు ఆంధ్ర వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ నాకు అదే ఫీల్ వస్తుంది. మనం వెళ్ళగానే రైల్వే గేట్ ఓపెన్ లో ఉంటే నాకు సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. మీ అందరికీ తెలిసిందే కదా బండిలో పెట్రోల్ లేకపోతే బండి నడవదని. అలానే నాకు కూడా అంతే, సోడా పడకపోతే. బయటకు వెళ్ళినప్పుడు మా వారిని ఖాళీ చేతులతో ఇంటికి ఎందుకు రప్పిస్తాను చెప్పండి, చిన్న బజ్జీ అయితే తీసుకొచ్చు. అబ్బాబ్బాబ్బా చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయి కదా. టైం 11:30 అయింది. మా వారి ఆఫీస్ నుంచి ఎక్స్ట్రా వచ్చే టైం అయింది, ఇంకా రాలేదు ఆయన. సో ఆయన కోసం వెయిటింగ్ అనమాట. నాలానే మీరు కూడా ఇలానే వెయిట్ చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా 11 years అయింది మా జర్నీ స్టార్ట్ అయ్యి, బట్ స్టిల్ ఇంకా నేను ఇలానే వెయిట్ చేస్తూ ఉంటాను.
అంతే కొన్ని ఆనవాయితీగా వస్తున్నాయి మారవంటారు కదా. మేమిద్దరం తిట్టుకున్నా కొట్టుకున్నా అది ఎంత పెద్ద గొడవైనా గానీ ఎండ్ ఆఫ్ ద డే నేను తన గురించి అలానే వెయిట్ చేస్తూ ఉంటాను. అటు ఇటు వీడియో యాంగిల్స్ తిప్పేలోగా సాటర్డే కూడా వచ్చేసింది. మీకు ఆల్రెడీ లాంగ్ వీడియోలో చెప్పాను కదా, సాటర్డేస్ మేము ఓన్లీ ఒక పూటే భోజనం చేస్తాం, నైట్ టిఫిన్ చేస్తామని చెప్పి. మాక్సిమం మార్నింగ్ టైమ్స్ సింపుల్ గా అయిపోయి టిఫిన్స్ అయితే వేస్తాను, నైట్ కి మాత్రం ఇలా హెవీగా వేయడానికి చూస్తాను. అలానే మేము బజ్జీలు తినక చాలా డేస్ అయిపోయింది. నాకు కూడా ఆంధ్ర నుంచి వచ్చిన కాడి నుంచి పీగుతుంది. పాపం ఇన్ని డేస్ ఫుడ్ కి సఫర్ అయ్యారు కదా, ఏమీ సరిగ్గా వండి పెట్టట్లేదని. ఈ వంటల్లో మా హస్బెండ్ దగ్గర నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ద బెస్ట్ ఇవ్వాలని చూస్తాను. అలా అని నేను చేసిన ప్రతి వంట సక్సెస్ అవుతుందని కాదు, ఫెయిల్ అయినా గానీ తను నన్ను అలానే మోటివేట్ చేసుకుని వస్తారు. నేను వేస్తున్నప్పుడు ఈ బజ్జీలు మా వారు నేను ఇంకా చట్నీ చేయకుండానే సైడ్ నుంచి ఒకటొకటి తీసుకుంటూ తింటూ బాగున్నాయి అని చెప్తున్నారు. యాజ్ ఏ వైఫ్ గా నాకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఏంటి ఆ చిన్న విషయం కూడా నీకు హ్యాపీ అని అంటే 100% నాకు హ్యాపీ. బికాజ్ ఐ నో వెరీ వెల్ తనకి ఆఫీస్ లో వర్క్స్ ప్రెజర్స్ గానీ బయట టెన్షన్స్ గానీ ఎన్నున్నా వచ్చిరాని వంటలతో నేను చేసి పెడుతుంటే బాగున్నాయి, బాగా చేస్తున్నావు అని నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు తను. అలానే నా ఇష్టాలేంటో కూడా తెలుసుకుని తన ఆఫీస్ నుంచి వస్తూ నాకు నచ్చినవి కూడా నా మూడ్ స్వింగ్స్ కూడా తెలుసుకుని నేను లోలో ఉంటే ఇలా అప్పుడప్పుడు చల్లగాలికి బయటకు కూడా తీసుకెళ్లి ఒక రౌండ్ వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నన్ను హ్యాపీ చేయడానికి తన ఈ చిన్న వర్క్స్ అని చేస్తూ ఉంటే ఐఎమ్ వెరీ లక్కీ అనిపిస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ మై వరల్డ్. తిట్టుకునో కొట్టుకునో జీవితకాలం మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలి.